విజయవాడలో అత్యాధునిక ప్రజా రవాణా వ్యవస్థ ఏర్పాటు దిశగా ప్రభుత్వం అడుగులేస్తోంది. గతంలో ప్రతిపాదించిన మెట్రో స్థానంలో నూతన వ్యవస్థ తీసుకురావాలని ఆలోచిస్తున్నారు. దీనిపై నివేదిక ఇచ్చేందుకు జర్మనీకి చెందిన నిపుణుల బృందం నేటి నుంచి విజయవాడలో పర్యటించనుంది. ఎలాంటి రవాణా వ్యవస్థ సరిపోతుందో నివేదిక సమర్పించనుంది. మరోవైపు జర్మనీకి చెందిన KfW సంస్థతో సమావేశమైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ LRTపై సమగ్ర నివేదిక ఇవ్వాలని సూచించారు. రాజధాని ప్రాంతంలో మెట్రో రైల్ కోసం తీవ్రంగా ప్రయత్నించిన ప్రభుత్వం అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. కన్సల్టెన్సీగా ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ను నియమించింది. భూసేకరణకు ప్రకటన జారీ చేసి 300 కోట్ల నిధులు మంజూరు చేసింది. కేంద్ర ప్రభుత్వ PIB అనుమతి లభించకపోవడం, టెండర్లు రద్దు కావడంతో ప్రభుత్వం ఆలోచనలో పడింది. వ్యయమూ ఎక్కువ కావడంతో ప్రత్యామ్నాయ అన్వేషణకు మంత్రి నారాయణ బృందం చైనా, మలేషియాల్లో పర్యటించి అత్యాధునిక వ్యవస్థలపై అధ్యయనం చేసింది. అన్నింటిలో ఎలక్ట్రిక్ బస్సుల వ్యవస్థ చౌకగా ఏర్పాటు చేసే వీలుందని తేల్చింది. మెట్రో ప్రాజెక్టు కిలోమీటర్కు 250 కోట్ల వ్యయమైతే ఎలక్ట్రిక్ బస్సులు 60 కోట్లతో పూర్తి చేయొచ్చని తేల్చింది. ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ, భవిష్యత్తులో ప్రయాణ అవసరాలు దృష్ట్యా లైట్ మెట్రో మంచిదనే అభిప్రాయం వ్యక్తమైంది. ఇది కిలోమీటర్కు 180 కోట్ల వరకు అవుతుందని, విజయవాడ అవసరాలకు సరిపోతుందని అధికారులు చెబుతున్నారు. మనకి లైట్ మెట్రో బస్సులోకి 2 బోగీలే మనం నడుపుకోవచ్చు. 2 బోగీలు అయ్యాక మళ్ళీ ప్యాసింజర్స్ ఎక్కువ ఉన్నారు అనుకుంటే 3 బోగి అటాచ్ చేసుకోవచ్చు. ఇంకా ఎక్కువగా ఉన్నారంటే 4 బోగి అటాచ్ చేసుకోవచ్చు. అలాగా 2 నుంచి 3, 3 తర్వాత 4, 4 నుంచి 5, 5 నుంచి 6 దాకా చేసుకోవచ్చు. అదే మెట్రో, హెవీ మెట్రో అంటే DMRC వాళ్ళు సజెస్ట్ చేసిన అందులోకి వెళ్తే 3 తప్పితే 2 పెట్టలేము. 3 కోచ్ల తర్వాత మళ్ళీ ఇంకో కోచ్కి ఇంకొక 100 మంది 200 మంది పెరిగారు అనుకుంటే ప్యాసింజర్స్ మళ్ళీ 3 ట్రైన్లు యాడ్ చేయవలసిందే. సో 3 మల్టిపుల్స్ అంటారు. 3+3 6 చేయాలి తప్పితే మనం 3+1 4 చేయలేము ఇది హెవీ మెట్రోలో. మెట్రో ప్రాజెక్టుకు రుణమిచ్చేందుకు అంగీకరించిన జర్మనీ సంస్థ KfW, ఫ్రాన్స్ సంస్థ AFW ముఖ్యమంత్రితో సమావేశమై ఆధునిక రవాణా వ్యవస్థపై చర్చించారు. విజయవాడ రవాణా అవసరాలకు ఏది మంచిదనే విషయంపై నిపుణుల అభిప్రాయం తీసుకుంటే మేలని భావించిన సీఎం జర్మనీకి చెందిన ప్రజా రవాణా నిపుణుడు డాప్సన్ను ఆహ్వానించారు. నేడు రాష్ట్రానికి రానున్న డాప్సన్ బృందం 2 వారాలు విజయవాడలో పర్యటించి క్షేత్రస్థాయి పరిస్థితుల్ని అధ్యయనం చేసి ప్రస్తుత అవసరాలు, భవిష్యత్తు అంచనాలు బేరీజు వేసుకుని రాష్ట్ర బడ్జెట్కు అనుగుణంగా ఎలాంటి రవాణా విధానం మేలనే విషయంపై నివేదిక ఇస్తారు. లైట్ మెట్రో గురించి ఇండియాలో ఎక్స్పర్ట్స్ లేరు యాక్చువల్గా. సో హౌ టు నో లైట్ మెట్రో ఈజ్ బెటర్ దెన్ అదర్ థింగ్స్, అదర్ ఆప్షన్స్. సో దాని గురించి ఏంటంటే వాళ్ళే ఆఫర్ చేశారు. సో ఒక ఎక్స్పర్ట్ని పంపిస్తాము. ఎక్స్పర్ట్ మొత్తం ఒక 15 రోజులు ఇక్కడ ఉండి మీకు అన్ని స్టడీ చేసి ఏది బాగుంటుంది, ఏది బాగోదు, ఈ సిటీకి ఏది బెస్ట్ ఆల్టర్నేటివ్ అనేది మనకి ఎక్స్ప్లెయిన్ చేసి వెళ్తారు. డాప్సన్ నివేదిక మేరకు ప్రభుత్వం ఏదో ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఈ ప్రాజెక్టుకు రుణం ఇచ్చేందుకు జర్మన్, ఫ్రాన్స్ సంస్థలు పరిశీలిస్తున్నాయి. సచివాలయంలో జర్మనీ సంస్థ KfW ప్రతినిధులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చర్చించారు. ప్రజా రవాణాకు సంబంధించి BRTS, LRT లేదా మెట్రో వంటి ఉత్తమ రవాణా వ్యవస్థ తెచ్చే ప్రయత్నం జరుగుతోందని వివరించారు. అన్ని అంశాలు దృష్టిలో పెట్టుకుని లైట్ మెట్రో రైలు వ్యవస్థపై త్వరగా DPR అందించాలని ఆ సంస్థ ప్రతినిధులను CS కోరారు.